అండి నమస్తే అందరికీ. సాబుదానా మసాలా సాబుదానా చేస్తున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని క్యారెట్ ముక్కలు బఠానీలు కూడా వేయచ్చు. బఠానీలు లేదండి మన దగ్గర. క్యారెట్ మాత్రం వేస్తున్నాను. టమాటా పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సాబుదానాన్ని ఒకసారి నీళ్ళల్లో కడిగేసుకొని తర్వాత అది మునిగేంత వరకు నీళ్ళు వేసి 2 గంటలు నానబెట్టుకుంటే చాలండి. మరి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా నానబెట్టుకొని ఇంత మెత్తబడితే చాలు. 2 గంటలకు మెత్తబడిపోతుంది. చూడండి, చూసారా, మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇలా జల్లీలో స్ట్రెయిన్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ వేగింది కదా, ఇప్పుడు వేసేసుకుంటామండి. ఉప్పు వేసేసాను. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ 4 పచ్చిమిరపకాయలు వేసానండి నేను. ఇప్పుడు ఇందులో కసూరి మేథి, కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టేస్తే చివర్లో దింపే ముందర 5 నిమిషాల ముందర పల్లీలు మనము పొడి చేసి పెట్టుకుంటాం కదండి, పల్లీలు వేయించి పొడి పడుతుంది. ఆ పొడి అన్నమాట ఇది వేసుకోవాలి. 2 స్పూన్లు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే అనమాట ఈ సాబుదానాకు. ఇప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ గరం మసాలా అండి. తర్వాత కసూరి మేథి అనమాట, 1 స్పూను కసూరి మేథి. ఈ ఫ్లేవర్స్ కోసం అండి, ఇది బాగుంటాయి ఇవి. ఇప్పుడు పల్లీ పొడి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లి పొడి అనమాట. హైలైట్ ఇది. పల్లి పొడితోనే సగం టేస్ట్ తీసుకొస్తుంది ఈ వంటకము, బ్రేక్ఫాస్ట్. కాకపోతే తొందరగా అయిపోతుందండి. నానబెట్టాల్సింది 2 గంటలు, అంతేగాని చేయడము వేగడము అంతా తొందరలో అయిపోతుందండి. చూడండి, ఇంత వేసేసుకొని మనము కొత్తిమీర చల్లుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర చల్లి మూత పెట్టేస్తే 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఉడిపోతుందండి. ఇది ఆవిరి మీద ఉడిపోతుంది. రెడీ అయిపోయింది. ఇలా పొడిలాడుతూనే వస్తుందండి. బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో వీక్లీ వన్స్ చేసుకోండి, మంచిదే. ఇది ఆరోగ్యానికి అంత చెడిపోయిన కాదు. చివరిలో నిమ్మరసం అండి, ఫ్రెష్గా కోసుకొచ్చాను ఇప్పుడే పైనుంచి. నిమ్మరసం పిండి అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి, ఇది నవరాత్రుల్లో ఎట్లా ఉపవాసాలు ఉన్నప్పుడు చేసుకుంటారు. ఇది మీకు అందరికి తెలిసిందే. కిచిడి చేసుకుంటారు, ఇది సాబుదానా ఉప్మా చేసుకుంటారు. ఇలా మసాలాతో ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇలా కూడా చేసి చూడండి, బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా. థ్యాంక్ యూ.